దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన త్యాగదనులను స్మరించుకుంటూ స్వేచ్ఛ సమానత్వం లక్ష్యాలతో ముందుకు సాగుతున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. నిర్దేశించుకున్న సమగ్ర అభివృద్ధితో రాష్ట్రంతో పాటు జిల్లా ప్రగతి పథంలో నడుస్తుందని రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. మంత్రి రాక సందర్భంగా అధికార యంత్రాంగం ఘన స్వాగతం పలికారు. పోలీసు గౌరవ వందన స్వీకరణతో పాటు సాయుధ దళ కమాండ్ కవాతు వాహనంలో పెరేడ్ను సందర్శించారు. జిల్లా కలెక్టర్ రాజాబాబు, ఎస్పీ హర్షవర్ధన్ రాజు గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ, ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నోకసాని బాలాజీ, ఉడా చైర్మన్ షేక్ రియాద్, గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ ముప్పవరపు సుచిత్ర వేదికపై ఆసీనులయ్యారు. మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి జిల్లా ప్రగతి సందేశాన్ని అందించారు. పోలీసు కవాతు ప్రేక్షకుల్లో దేశభక్తిని ప్రబోధింపచేసింది. వివిధ శాఖలు ఏర్పాటు చేసిన శకటాలు ఆకట్టుకున్నాయి. టంగుటూరి ప్రకాశం పంతులు కుటుంబ సభ్యులను ఘనంగా సత్కరించారు. Test 1, 2, 3, hello. Vande Jasna. Hello. Hello, test. Hello. Hello, test. Test 1, 2, 3, hello. 2026వ సంవత్సరంలో మనం జరుపుకోబోతున్నటువంటి తెలియజేసుకుంటున్నాం. స్వాతంత్రం గౌరవనీయ మంత్రివర్యులు వారి యొక్క సందేశాన్ని మనకు అందించడానికి వారికి హృదయపూర్వక స్వాగతం. కూర్చుని ఈ కార్యక్రమాన్ని ఆసంతం వీక్షించవలసిందిగా గాలి వీక్షకలను స్వాతంత్ర సుగంధం దురుస్తుంది. కానీ ఆ గంధాన్ని చూసిన కొందరు పేర్లు చరిత్ర పుటల్లో వెలుగులేని నేడు 80వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భంలో జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, న్యాయాధీశులకు, అధికారులకు, పోలీసులకు, మీడియా ప్రతినిధులకు, ఆడపడుచులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. యువత మరియు చిన్నారుల ఉజ్వల భవిష్యత్తును ఆకాంక్షిస్తున్నాను. ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధులకు, వారి కుటుంబ సభ్యులకు నా నమస్సుమాంజలు. భారత స్వాతంత్ర ఉద్యమానికి స్ఫూర్తినిచ్చినటువంటి వందే మాతర గీత రచనకు 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రతి పౌరుడు వందే మాతర సందేశాన్ని ఆచరిస్తూ హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటిపై జాతీయ జెండా రెపరెపలాడేలా చేసి దేశాభివృద్ధికి తన వంతు బాధ్యతలను నిర్వర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిస్తుంది. గౌరవ ప్రధానమంత్రి గారు నిర్దేశించిన వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని సాకారం చేసేందుకు మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర 2047 విజన్తో ముందుకు సాగుతున్నారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ను సుమారు 200 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడం, ప్రతి వ్యక్తి తలసరి ఆదాయాన్ని సుమారు 36 లక్షలకు పెంచడం, ఏటా 15% పైగా
ఆర్థిక వృద్ధి సాధించడం మన ప్రధాన లక్ష్యాలు. దీని కొరకు జిల్లా మరియు నియోజకవర్గ స్థాయిలో స్వర్ణాంధ్ర యూనిట్లను ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు అద్దంకి మరియు కందుకూరు నియోజకవర్గాలను ప్రకాశం జిల్లాలో కలిపి కొత్తగా అద్దంకి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మన జిల్లాలో జరుగుతున్న మరియు జరగబోవు వివిధ అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని మీ ముందు ఉంచడం నా కర్తవ్యంగా భావిస్తున్నాను. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ద్వారా గత 2 సంవత్సరాల్లో 2,26,970 మంది లబ్ధిదారులకు 2,311 కోట్ల రూపాయలను ప్రతి నెల మొదటి తేదీన పేదల సేవల ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా పంపిణీ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా అర్హులైన 6,250 మంది మహిళలకు కొత్తగా వితంతు పెన్షన్లు మంజూరు చేయడం కూడా జరిగింది. దీపం 2 పథకం ద్వారా అర్హత కలిగిన ప్రతి లబ్ధిదారునికి సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల చొప్పున జిల్లాలోని 3,15,128 మందికి 120,75 కోట్ల రూపాయలు అందజేయడం జరిగింది. తల్లికి వందనం పథకం ద్వారా గడిచిన 2 సంవత్సరాల్లో 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న 2,04,94 మంది అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఒక్కొక్క విద్యార్థికి 15,000 రూపాయల చొప్పున 600,45 రూపాయలను అందించడం జరిగింది. అన్నదాత సుఖీభవ PM కిసాన్ యోజన పథకం కింద 1,88,056 మంది రైతులకు 489,48 రూపాయలను నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరిగింది. స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకం ద్వారా ఇప్పటి వరకు 2,96,00,000 మంది మహిళల ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకోగా వారి ప్రయాణానికి ప్రభుత్వం 85,71,00,000 రూపాయలు వెచ్చించింది. అలాగే దివ్యాంగ శక్తి కింద 1,44,000 మంది దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణానికి 56,00,000 రూపాయలు వెచ్చించడం జరిగింది. నేతన్న సేవల పథకం కింద 782 మంది చేనేత కార్మికులకు ఒక్కొక్కరికి 25,000 రూపాయల చొప్పున 1,96 కోట్ల రూపాయలను ఆర్థిక ప్రయోజనం అందించడం జరిగింది. చేనేతలకు మగ్గం ఉన్న వారికి 200 యూనిట్లు మరియు మరగమగ్గం ఉన్న వారికి 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందజేయడం జరుగుతుంది. జీరో పావర్టీ P4 కార్యక్రమం ద్వారా 79,099 బంగారు కుటుంబాల్లో ఇప్పటికే 26,590 కుటుంబాలను మార్గదర్శులు దత్తత తీసుకొని విద్య, ఆరోగ్యం, తాగునీరు, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, మహిళా సాధికారత, వికలాంగుల సంక్షేమం తదితర రంగాల్లో విస్తృత సేవలు అందిస్తున్నారు. అదనంగా కమ్యూనిటీ అవసరాల కోసం 41,16,00,000 రూపాయలను, వ్యక్తిగత ఆర్థిక సహాయం కోసం 2,67,00,000 రూపాయలు అందించడం జరిగింది. పోల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో 4,47,300 ఎకరాలకు సాగునీరు, 23 లక్షల మంది ప్రజలకు తాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టబడింది. ఈ ప్రాజెక్టును ఈ నెలాఖరులోపు గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారిచే ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టు వల్ల మన ప్రకాశం జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు తాగునీటికి కూడా మనం అందజేయడం జరుగుతూ ఉంది. కందుల ఓబుల్రెడ్డి గుళ్ళకమ్మ రిజర్వాయర్ ప్రాజెక్టు 3.8 TMCల నీటిలో సామర్థ్యంతో నిర్మించబడి తాగునీటిని అవసరాలు తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కొరిసపాడు ఎత్తిపోతల పథకం ద్వారా కొరిసపాడు, బలవరపాడు ప్రాంతాల్లో 0.30 TMCల సామర్థ్యం గల 2 జలాశయాల నిర్మాణానికి 35 కోట్ల రూపాయలతో పనులు చేపట్టడం జరిగింది.